రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరి గారు విచ్చేశారు. వారిని మనకు వాస్తు శాస్త్రంలో ఎటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్తే. గురువుగారు, నూతనంగా నిర్మించినటువంటి ఇంటికి మెట్లు ఏ దిక్కున ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉంటే ఆ ఇంటికి శ్రేయస్కరం, అంటే ఈశాన్య దిక్కులో ఉండాలన్నా ఏ దిక్కులో ఉండాలన్నది మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులు కొద్దిగా వివరించండి. ఇంటి లోపల మెట్ల గురించా బయటి మెట్ల గురించా? ఇంటి లోపట మెట్లు, బయటి మెట్లు కూడా. రైట్. అయితే దీనికి సంబంధించిన 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి కండిషన్, మెట్లు ఎన్ని ఉండాలి. రెండవ కండిషన్, మెట్లు అనేవి ఏ దిశలో ఉండాలి, అది ఇంటి లోపలనా బయటనా. నెక్స్ట్, క్లాక్ వైజ్లో తిరగాలనా యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలనా. సో వీటికి సంబంధించిన కండిషన్స్ మాట్లాడదాం. ఇప్పుడు మొట్టమొదటిగా అసలు మెట్లు ఎటువైపు ఉండాలి అని ఒక ఫస్ట్ ప్రశ్న వేస్తే ఖచ్చితంగా ఉచ్చస్థానంలోనే ఉండాలి. ఇది 100% నియమం. ఉచ్చస్థానం, ఎత్తు కాదు. ఉచ్చస్థానము అంటే ఒక ఇంటికి సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్లో, బయట రోడ్డు మీద నుంచి మన ఇల్లు ఇట్లా చూస్తున్నాం అనుకోండి, ఇది ఇల్లు, నేను ఇట్లా చూస్తూ ఉంటే ఆ ఇంటి సెంటర్కి కుడివైపు ఉండాలి. కుడివైపు ఉంటే నంబర్ 1 ఆ ఇల్లు. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే, ఉత్తర ఫేసింగ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాయువ్యంలో పెట్టేస్తారు. ఉత్తర ఫేసింగ్ ఇంటికి వాయువ్యంలో పెడతారు. పడమర ఫేసింగ్ సక్సెసే. పడమర ఫేసింగ్ ఇంటికి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే నైరుతిలో పెట్టేస్తారు. నంబర్ 1. దక్షిణం ఫేసింగ్ ఇంటి వాళ్ళకు మాత్రం అది ఉండదు. వాళ్ళు ఎక్కడ పెడతారు? సింపుల్గా నైరుతిలో పెట్టేస్తారు, లెఫ్ట్ సైడ్. రాంగ్. తూర్పు ఫేసింగ్ ఇంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ పెడతారంటే ఆగ్నేయం వైపు, అది కూడా రాంగ్. సో ఖచ్చితంగా ఉచ్చస్థానంలో పెట్టాలి అని డిసైడ్ అయితే పెట్టాల్సిన మొట్టమొదటి స్థానం తూర్పు ఫేసింగ్కి ఈశాన్యంలో పెట్టాలి, ఉత్తర ఫేసింగ్కి వాయువ్యంలో పెట్టాలి, పడమర ఫేసింగ్కి నైరుతిలో పెట్టాలి, దక్షిణ ఫేసింగ్కి ఆగ్నేయంలో పెట్టాలి. ఇది ఖచ్చితమైన నియమం. సో ఉచ్చస్థానం తప్ప వేరే స్థానం 100% ఉండదు. ఎందుకు పెట్టాలి? రెండో ప్రశ్న. ఉచ్చస్థానంలో పెట్టడం ఏంటి, నీచస్థానంలో పెట్టడం ఏంటి? సాధారణంగా తూర్పు ఫేసింగ్కి అయితే ఆగ్నేయంలో పెడతారు, మీరేమో రివర్స్గా చెప్తున్నారు, ఇది ఎట్లా సార్ అని చాలామంది ప్రశ్న రావచ్చు. సరే, ఇందాక నేనేం చెప్పానంటే క్లాక్ వైజ్ ఉండాలా యాంటీ క్లాక్ వైజా అని మాట్లాడాను. ఇప్పుడు ఈ క్లాక్ వైజ్కి సంబంధించి మనం మాట్లాడితే కనుక, మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి క్లాక్ వైజ్లోనే ఎక్కాలి, దిగేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఇది కండిషన్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం గత ఎపిసోడ్స్లో మనం ఏం డిస్కస్ చేసామంటే, ఒక ప్రధాన ద్వారం ఎక్కడుందో దాని ఆపోజిట్ ఎడమ వైపు కంటే ఈశాన్యపు నడక మంచిది అన్న. రైట్? అవును, చెప్పారు. ఇప్పుడు మన ఇంటి నుంచి మనం ఆగ్నేయం వైపు వెళ్ళాలా, ఈశాన్యం వైపు వెళ్ళాలా? మీరు చెప్పండి. ఈశాన్యం వైపు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మన ప్రధాన ద్వారం మనం కరెక్ట్గా తూర్పు సెంటర్లో పెట్టాం. అప్పుడు ఎడమ వైపు వెళ్ళాలంటే మెట్లు ఎడమ వైపు ఉండాలా, ఆగ్నేయం వైపు ఉండాలా? ఆగ్నేయం వైపే ఉండాలి. మనం ఇంటి నుంచి బయట కాలు పెట్టిన తర్వాత ఆగ్నేయం వైపు నడక మంచిదా, ఈశాన్యం నుంచి నడవాలి? ఆగ్నేయం అసలు వెళ్ళకూడదు. మరి ఇప్పుడు మెట్లు ఈశాన్యంలో ఉండాలా, ఆగ్నేయంలో ఉండాలా? ఈశాన్యంలోనే ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం ఇంటి నుంచి బయట అడుగు పెట్టి ఎడమ వైపు నుంచి కిందికి దిగి మళ్ళీ ఎడమకి వెళ్ళిపోతాం, అదేవిధంగా రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చి కుడివైపు నుంచి పైకి ఎక్కి క్లాక్ వైజ్లో లోపలికి వెళ్తాం. దీనికి మించిన రిజల్ట్ ఇంకొకటి ఇవ్వదు. ఇది రాసి పెట్టుకోండి. సార్, మీరు చెప్పేవన్నీ ఇంతవరకు చెప్పిన వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన శాస్త్ర ప్రమాణం కావాలి అని అనుకున్న వాళ్ళు గాయత్రి వాస్తులో క్లియర్గా ఉందండి, మీరు చదువుకోవచ్చు. ఏ దిశలో అయినా 100% మెట్లు పెట్టవచ్చు అనేది శాస్త్రం చెప్పబడింది. మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఇది ఒకటోది. ఇది అవుట్ సైడ్కి సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటి లోపల ఎక్కడ పెట్టాలని మాట్లాడితే ఎక్కడైనా పెట్టొచ్చు. కొన్ని నియమాలు ఏం చెప్పారంటే, బ్రహ్మస్థానం నుంచి మొట్టమొదటి మెట్టు స్టార్ట్ కావద్దు, 4 కార్నర్ నుంచి స్టార్ట్ కావద్దు, బ్రహ్మసూత్రం సోమసూత్రం నుంచి స్టార్ట్ కావద్దు. సార్, మీరు ఏదో చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు.
సార్ ఇవన్నీ కూడా జస్ట్ ఓరల్గా చెప్పడానికి మాత్రమే పనిచేస్తాయి. ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క రకంగా చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా డీటెయిలింగ్లో చెప్పలేము. సో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీకు అర్థం చేయడానికి నేను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీకు మీరు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారా అంటే కష్టమండి. ఎందుకు అంటే ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ మీరు వీడియో చూపిస్తే మీ పిల్లలకు అట్లాగే ఆపరేషన్ చేస్తారా మీరు? అది తప్పండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఈ వీడియోస్ అన్నీ చేసేవి, మీకు నాలెడ్జ్ రావాలి, మీరు కూడా తెలుసుకోవాలి అనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ చెప్పేవి. కానీ దీన్ని ప్రాక్టికల్ చేస్తూ ఎవరు వెళ్ళొద్దండి. ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే ముందుగా మీ లోకల్ సిద్ధాంతిని కానీ ఒక ప్రొఫెషనల్ని కానీ మీరు సంప్రదించి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. 100% మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటికి ఏ దిశలో మెట్లు ఉండాలి, ఇంట్లో అంతర్భాగంగా ఇంట్లో మెట్లు ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.